రోజు రోజుకు భూతాపంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతూ ఉండటంతో ఎండవేడిమి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఏసీల వినియోగం అనివార్యంగా మారుతోంది. దాదాపు ప్రతి ఇంట ప్రతి కార్యాలయంలో ఏసీల శీతలీకరణ శక్తిపైనే ఆధారపడుతున్నాం. అయితే మనం ఆన్ చేసే ఈ ఏసీలు మనకు తెలియకుండానే భవిష్యత్తులో పెను విపత్తులకు దారితీయనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల నుంచి వెలువడే వేడి గాలి, వాటిలో ఉండే హైడ్రోఫ్లోరో కార్బన్స్ వంటి హానికర ఉద్గారాలు భూతాపాన్ని ఎలా పెంచుతున్నాయి? రాబోయే రోజుల్లో వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోంది? పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, నీటి వనరులపై ఒత్తిడి, ప్రజా ఆరోగ్యంపై పడే ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యల కోసం ఆలోచిస్తోంది? ఇదే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. తాకిడి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలను తగ్గించే విధంగా కేంద్రం ఒక ఆలోచన చేసేందుకు సిద్ధమవుతుంది. దీంట్లో మనం ఇళ్లలో వాడేటువంటి ఎయిర్ కూలర్లకు సంబంధించి ఉష్ణోగ్రతల్లో మార్పులు చేసే దిశగా కేంద్రం చేపట్టబోతున్న చర్యలకు సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించే దిశగా అయితే కార్యాచరణ ప్రారంభించబోతోంది. ప్రస్తుతం మనం ఇళ్లలో వేడి ఎక్కువైతే వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలతో పాటు కూలర్లు వినియోగిస్తాం. అయితే ఆ ఏసీలు ప్రారంభంలో హైడ్రోఫ్లోరో కార్బన్లను విడుదల చేస్తాయి. దాంతో భూతాపం పెరగడమే కాకుండా ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల నుంచి 28 డిగ్రీల లోపల ఉండే విధంగా కూడా కేంద్రం అయితే ప్రణాళిక రచిస్తూ కూడా దానిపై కొంత నిబంధనలు అయితే ఏర్పాటు చేసే దిశగా చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం వేడిగాలులు ఎక్కువగా ఉన్నటువంటి గదుల్లో ఏసీ ఆన్ చేసిన వెంటనే 16 నుంచి 18 డిగ్రీలు 20 డిగ్రీల వరకు కూడా ఆ రూమ్ త్వరగా కూల్ అయ్యేందుకు కూడా ఆ టెంపరేచర్ని మొత్తం కూడా తగ్గించి వినియోగించేందుకు ఆసక్తి చూపుతాం. అయితే దీని ద్వారా రాబోయే రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందంటూ కూడా అవేర్నెస్ కల్పించే దిశగా కేంద్రం అయితే ఒక కార్యాచరణకు పూనుకుందని చెప్పొచ్చు. మొత్తంగా 24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు మాత్రమే ఎయిర్ కండిషనర్లు ఇళ్లలో ఆఫీసుల్లో ఉపయోగించే విధంగా ఒక గైడ్లైన్స్ను రూపొందించే దిశగా అయితే కేంద్రం తాజాగా రూపకల్పన చేయబోతోంది. ప్రస్తుతం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కనుక ఏసీకి సంబంధించి మనం ఐలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక 6% వరకు కూడా పవర్ ఆదా అవుతుందని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విద్యుత్తును ఆదా చేయాలన్నా రాబోయే రోజుల్లో అంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మొత్తం 200 కోట్ల ఏసీలు ఇటు ఆఫీసుల్లో గృహ వినియోగాలలో కూడా ఉన్నాయి. వీటి వినియోగం ద్వారా 20 మిలియన్లకు పైగా కూడా యూనిట్లటువంటి విద్యుత్తును వినియోగిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అంటే 2050 వరకు మొత్తం ప్రతి ఇంటికి ఒక ఏసీ తప్పనిసరి కానున్న నేపథ్యంలోనే వేడిని బయటకి కంప్రెసర్ల ద్వారా వదులుతున్నటువంటి వేడి గాలి ద్వారా వాతావరణంలో ఇప్పటికే 45 డిగ్రీలకు చేరుకున్నటువంటి ఉష్ణోగ్రతలన్నీ కూడా ఈ ఏసీల వినియోగం పెరిగితే కనుక ఇంకా మరొక డిగ్రీ నుంచి 3 డిగ్రీల వరకు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం పెరగడం కూడా జరుగుతుందని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం తాజాగా కొన్ని ఏసీల వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలని జారీ చేసే విషయంలో అయితే యోచిస్తోందని చెప్పొచ్చు. ప్రస్తుతం 16 నుంచి 18 డిగ్రీలు 20 డిగ్రీలు వాడుతున్నటువంటి ఏసీ వినియోగం అది విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కాకుండా ఇటు భూతాపాన్ని పెంచి భూ ఉద్గారిత కారకాలన్నింటినీ కూడా కెమికల్స్ అన్నింటినీ కూడా భూ వాతావరణంలోకి వెదజల్లుతుందని చెప్పి అయితే నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక ఇంటిలో కానీ ఆఫీస్లో కానీ ఏసీ వినియోగం 24 డిగ్రీల నుంచి 28 డిగ్రీలు ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలను రూపొందిస్తూ కూడా అదే గైడ్లైన్స్ని తయారీ సంస్థలన్నింటికి కూడా తప్పనిసరి చేసే దిశగా కేంద్రం అయితే ఆలోచిస్తోంది. ప్రతి వినియోగదారుడు కూడా తాము ఉపయోగించేటువంటి ఎయిర్ కండిషనర్లో 24 డిగ్రీలు ఉండాలి, 20 డిగ్రీల కంటే తక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఏసీ వినియోగం ఉండకూడదంటూ కూడా కేంద్రం అయితే రాబోయే రోజుల్లో తీసుకురానున్నటువంటి నిబంధనల నేపథ్యంలో కూడా అలర్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఆ విద్యుత్ తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి బొగ్గు శిలీంధ్రాలు అదేవిధంగా నీటి వినియోగం కూడా పెంపు కావడంతో భూమి మీద నివసించేటువంటి జీవులన్నిటికి కూడా అది భారంగా మారే అవకాశం ఉందని చెప్పి కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేస్తూనే దీనిపై అయితే దృష్టి సారించిందని చెప్పొచ్చు. 2050 వరకు ఏసీల వినియోగం ప్రతి ఇంటికి తప్పనిసరి కానున్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి తయారు కాబోయేటువంటి ఏసీలన్నిటికి కూడా 5 స్టార్ రేటింగ్తో పాటు ఇప్పుడు అమోనియా అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి ఉద్గారితాలతో శీతలీకరణ వ్యవస్థను స్థిరీకరించే దిశగా కూడా కేంద్రం కొన్ని కంపెనీలకు సూచనలు కూడా చేసే నేపథ్యం అయితే రాబోతోంది. దీనికి సంబంధించి కేంద్ర కమిటీలన్నీ కూడా అధ్యయనం చేయడమే కాకుండా ఇటు శాస్త్రవేత్తలు నిపుణులతో దీన్ని ఏ విధంగా భూతాపాన్ని తగ్గించే దిశగా ఏసీల నుంచి వెళ్ళేటువంటి గాలి భూ వాతావరణంలోకి ప్రవేశించే దశలో తగ్గింపు ఏ విధంగా చేయాలనే దశలో అయితే నిర్ధారణ పరీక్షలకు కూడా ఇప్పుడు పూనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం భూతాపాన్ని తగ్గించే దిశగా కేంద్రం తాజాగా తీసుకుపోయేటువంటి నిర్ణయాల్లో ప్రధానమైనదిగా చెప్పొచ్చు. ఏసీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా
24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు వాడాలనే నిబంధన అయితే ఉంది. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఏసీల వినియోగాన్ని చేస్తూనే భూమికి భారం కాకుండా, భూమి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, అదేవిధంగా ఇటు విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా ఆ విద్యుత్ తయారు చేసేందుకు నీరు, బొగ్గు లాంటి ఖనిజ లవణాలన్నింటినీ కూడా కాపాడే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి అయితే గవర్నమెంట్ యోచిస్తుంది. ఇది ప్రస్తుతం భూ ఉద్గారాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.